సింహవాహిని మహంకాళి అమ్మ లాల్ దర్వాజ కాడ ఆ అమ్మకాడ బోనాలు గిన్నెలు అన్నీ చూసినాక మంచిగా అనిపించింది. గూడిపోత రాజు ఒక ఆయన ఉన్నాడు అశ్విన అంటే చూద్దాం అసలు వాళ్ళు ఎట్లా తయారవుతారు, ఎట్లుంటారు, ఉట్టప్పుడు ఏం కథ. ఇంటి వెనకనే ఉంటారు, ఈ గుడి వెనకనే ఉంటారు చంద్రబా అన్నారు. పోయి చూసి వస్తామంటాను వచ్చినాయి ఎంటకెంచి. ఒకసారి పోదాం పండి వాళ్ళ ఇంట్లోకి పోయి చూద్దాం, వాళ్ళ ఎట్లుంటారో ఏం కథనో చూద్దాం. అమ్మ రావచ్చునా రావచ్చునా రండి రండి అంటున్నారు. పోదాం పండి. ఓ ఏమో పోతరాజు వాళ్ళ ఇంట్లో చూడుండే ఏమో మొదలు వచ్చుడు ఆలస్యం లేదు. ఇగో బాగానే వంటలు చేపించినట్టున్నారు. పూరీలు ఓ ఎమ్మనే, గారెలు అబ్బా మినపగారెలు చేపించిండ్రు, పూరీలు చేపించిండ్రు. ఇది మటను, బగరన్నము. బోటి తెలియదు చాలా మందికి ఎట్లా చేస్తారు ఏం కథను అనుకుంటారు. ఇగో బోటి కూర వేస్తే ఇట్లుంటుంది. బోనాల పండుగ జోర్ల ఇది తలకాయ కూర ముద్దుగా నలిబొక్కలు వేసి మంచిగా వండినరు కుక్కర్లా. పానమంత కలకల అంటున్నదమ్మా. అప్పుడే తినేస్తే నేను ఇప్పటిదాకా తినకనా ఉండకపోతే అనిపిస్తున్నది. యువతల బందుకు పప్పుచారు, ఆలుగడ్డ. నీసు తిననోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇంత ఆలుగడ్డ కూర వండుతారు కదా, అట్లా కూరగాయలు బాగానే జోరుగా తెచ్చిండ్రు. బోనాల పండుగ అంటే మస్తు జోరుగా చేస్తారు, ఆడపిల్లలని అందరినీ పిలుచుకుంటారు. అందుకని అనిగనం వంటలు చేసిండ్రు, ఎంతమందిని పిలిచిండ్రు ఇంటికి చుట్టాలను. ఇగో వీళ్ళు బోనాలకు పోయేసి వచ్చిండ్రు. మంచిగా కలుసాక గుడిలో పెట్టినట్టున్నారు, కలిగిలి ఇట్లా ఎన్నే పెట్టిండ్రు. బోనాలు చేసిండ్రు. ముద్దుగా చేసిన బోనాలను పుదించుకొని తీసుకొని పోయిన బోనాలను మళ్ళీ తీసుకొచ్చి ఈడనే పెట్టిండ్రు. రేపటిదాకా ఈ బోనాలు ఈడనే ఉంటాయి మామూలుగా అయితే మా ఇళ్ళల్లో. ఇక తర్వాతకేంచి ఇక తినుడు తాగుడు నడుస్తూ ఉంటుంది. ఎంతమందిని పిలిచిండ్రు? నువ్వేమైతావమ్మా? నేను చిన్న పిన్నిని. చిన్న పిన్ని నలుగురు కో సిస్టర్స్, నలుగురు నలుగురు అన్నదమ్ములు. మా పెద్ద కొడుకు, మా పెద్ద బావ, పెద్ద కొడుకు పోతురాజు అవుతాడు రేపు. పోసాని లక్ష్మమ్మనా? లింగమయ్య లక్ష్మమ్మ. లింగమయ్య లక్ష్మమ్మ పిల్లలు నలుగురు కొడుకులు, 6 మంది పిల్లలు, 2 ఆడపిల్లలు 4 మగ పిల్లలు. ఇప్పుడు మరి ఆడపిల్లలు నిలుచుకున్నారా? ఈమె మా పెద్ద బిడ్డ కూడా లింగమయ్య బిడ్డనే. ఈమె మీ నాయన వేస్తుండే. ఈమె మా చిన్న కోడలు. మా కోడలు మీ కోడలు. నువ్వురా? పోతరాజు భార్య. మీ ఆయన అంటే నేను ఎప్పుడు అడుగుదాం. పోతరాజులను మస్తు మంది ఇంకా పిలికాండ పోతరాజులను, పెద్ద శరీరం ఉన్న పోతరాజులను, భయంకరంగా ఉన్న పోతరాజులను చూసినాం. కానీ పోతరాజు బెల్లము అంటే ఎట్లుంటుందో, ఆమె ఇంకెట్లుంటుందో గడిమాయి సమ్మ లెక్క ఉంటుందేమో అనుకున్నా. కానీ ఇంట్లో కూడా బెదిరిస్తాడు ఎప్పుడైనా భయపడి. ఇప్పుడు మా ఆయన పోతరాజు ఏందనుకున్నావు అన్నట్టుగా ఉంటుందా? లేకపోతే ఇప్పుడు పోతరాజు అంటే బయట వాళ్ళని బెదిరించడే కానీ మీ ఆయన నువ్వే బెదిరిస్తావు. అట్లేముండదు. నీకేముండదు. ఎప్పుడైనా బెదిరించినవా? పాపం నిజంగా బెదిరియలేదు. ఏం లేదు. పిల్లలు ఎంత మంది? 2, ఒక పాప ఒక బాబు. ఒక బిడ్డ ఒక కొడుకు. ఈయన కొడుకు ఏం పేరు పెట్ట? రిత్విక్. ఎట్లా అనిపిస్తుంది మీ నాయన పోతరాజు అవుతాడా అంటే? నీకు భయం అవుతుందా లేకపోతే సంతోషమా అనిపిస్తుందా? ఏం లేదు, మంచిగా ఉంటుంది. సంతోషం అనిపిస్తుంది. ఎవరన్నా ఇట్లా బెదిరిస్తారా నేను? ఏంద్రాలు చేస్తున్నావు ఎక్క అంటే మా నాయన పోతరాజు అయింది నీ పాని అంటావా ఎప్పుడన్నా? అట్లేం భయపెట్టవు ఎవరిని? దోస్తులను గీస్తులను ఎప్పుడైనా గల్లీల పోరలను ఇట్లా బెదిరించడం ఉంటుందా? ఏముండదు. అట్లేముండదు. నువ్వైతే బెదిరియవు ఎవరైనా? నీకు తెలుసా ఫ్యూచర్ లో ఇట్లా చేస్తే నువ్వే పోతరాజు చేయాలన్న సంగతి? తెలుసు. కానీ నేను చాలా ముచ్చట్లు పోతరాజు వాళ్ళను అడగాలని ఆలోచన ఉన్నది. ఒకసారి తమ్ముతో మాట్లాడతా. ఏం పేరు పెట్టా? సహస్ర. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8 చదువుతున్నా. 8వ తరగతి చదువుతుందంట సహస్ర. నేను ఆయనతో మాట్లాడుతా. ఒకసారి అటున్నాడు పోతరాజు, ఆయనతో మాట్లాడదామండి. పిల్లలందరితో మాట్లాడినాక ఇవాళ బంధుకు వస్తే ఈ అన్న కూడా ఒక పోతరాజు. ఈ పోతరాజులు ఇంట్లో పిల్లలు కూడా ఏ మీదనే ఉన్నారు చూసిండ్రా? చిన్న పిల్లలు ఇట్లా ఏ అంటారు.
అన్న నమస్తే. 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 ఏం పేరన్నా? నా పేరు హేమానందమ్మ. పోసాని హేమానంద. పోసాని హేమానందన్న. ఎన్నేళ్ళు వేసినావు నువ్వు పోతరాజు? నేను 1 year వేసినమ్మా. ఒకసారి వేసినావు. ఎందుకని మళ్ళీ వేద్దానుకున్నావా? వేయలేదు కానీ సంథింగ్ రాంగ్ అయింది, ఒక ఇన్సిడెంట్ అయింది, అట్లా నేను చేయలేకపోయాను. ఈ ఇంట్లోకించి ఒకరు మాత్రం మీ ఇప్పుడు ఈ గుడికి మీ ఇంట్లోకించి పోతరాజు వెళ్ళబట్టి ఎన్నేళ్ళు? ఇప్పుడు దగ్గర దగ్గర మా ప్రీవియస్ ఏంటంటే తాత ముత్తాతల నుండి వచ్చింది. అప్పటి నుండి కంటిన్యూ ఇదే జనరేషన్ నడుస్తుంది ఇప్పటికి వరకు. మా తాత ఆయన తర్వాత మా సింగారం బాబయ్య తర్వాత సింగారం పెంటయ్య, ఆ తర్వాత పోతురాజు లింగం తర్వాత పోతురాజు సత్తయ్య తర్వాత పోతురాజు బాబురావు, పోతురాజు తర్వాత పోతురాజు సుధాకర్ ముద్రాజ్, ఆ తర్వాత నేను వేసిన తర్వాత కంటిన్యూ మా అన్న కొడుకు పోతురాజు అశ్విన్ ముద్రాజ్. ఇప్పుడు ప్రజెంట్ సోపార్ ఇప్పటి వరకు అయితే అదే నడుస్తుంది కంటిన్యూ. అశ్విన్ అన్న ఇట్లా ఇంట్లో పోతరాజు తయారు కావాలంటే గుడికి పోతరాజు అంటే మామూలు ముచ్చట కాదు కదా. ఇప్పుడు మీరు ఇంట్లోకించి పోతరాజు తయారయ్యి గుడికి పోతారా? గుడికిలోనే తయారవుతారా? గుడి దగ్గరికి పోతామమ్మా. గుడికి పోయినాక బండారి తీసుకొస్తాము గుడిలో నుండి. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే గుడి కమిటీ మెంబర్స్ మన ఇంటికి వస్తారు, మన ఇంటికి నుండి వెల్కమ్ చెప్తారు. వాళ్ళు తీసుకుపోతారు మన ఫ్యామిలీకి మొత్తం. అక్కడ పోయినాక వాళ్ళు బండారి ఏవేవి అవి పెట్టాలనో, అలంకరణ పెట్టాలనో, దానికి సంబంధించిన పెట్టాలనో అన్నీ తీసుకొని మళ్ళీ మన ఇంటికి వస్తాం. మన ఇంటికి వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది అది. ఇప్పుడు మీరు ఏమైనా మొక్కుకొని పూజ చేసుకొని ఇట్లా చేస్తారా పోతరాజు ఇంట్లో? 100% చేస్తాం. ఏం మొక్కుతారు? మేము మా ఫ్యామిలీ మన సరౌండింగ్ మొత్తం మా ప్రాంతం మొత్తం బాగుబాగులో ఉండాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు మామూలుగా మా ఇంట్లో ఏంటంటే మామూలుగా అందరి దేవుళ్ళని ఎట్లా పెట్టుకుంటాము, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు, సాయిబాబా అన్ని పెట్టుకొని పూజలు చేస్తాము. మనం అట్లా చేస్తాం కదా. ఏ ఊరికి పోతే ఆ దేవుని పట్టుకొచ్చుకుంటాం. షిరిడీకి పోయినా మనకు ఒక సాయిబాబా విగ్రహం పట్టుకొస్తుంది, తిరుపతికి పోతే ఓ వెంకన్నను పట్టుకొచ్చుకుంటుంది ఫోటో, ఇటు ఎమడాలకు పోతే రాజన్న ఫోటో పట్టుకొచ్చుకుంటాం. ఇప్పుడు మీ ఇంట్లో ఎట్లుంటది దేవుడు? మేము శుభవాణి మంకాలకి లాల్ దర్వాజా మంకాలమ్మని తలుస్తాం. మేము ప్రతిరోజు శుక్రవారం మాత్రం స్పెషల్లీ గుడికి పోవడం, మన ఇంట్లోకి రావడం. మన ఇంట్లో కూడా ప్రతిష్టాపన ఉందన్నమాట. మీనింగ్ ఒకసారి చూస్తాము. రండి తప్పకుండా రండి. చూద్దాం పట్టు. ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సింహవాహిని అమ్మవారిని వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఎట్లా పెట్టుకున్నారు ఏం కథ అని చూస్తే మొత్తము ఆ అమ్మవారి పటం పెట్టిండ్రు పెద్దగా. సింహవాహిని మహంకాళి దేవాలయంలో అమ్మవారు ఎవరైతే ఉంటారో ఆ అమ్మ ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. వీళ్ళు మామూలుగా మన లెక్కనే అన్ని పెట్టుకున్నప్పటికీ కూడా రాములవారి పట్టాభిషేకంతో ఒకటి, నరసింహస్వామి, వినాయకుడు, మళ్ళీ దుర్గమ్మ, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఇటు శివుడు అన్నీ పెట్టుకున్నారు. ఒక కలశం పెట్టుకొని పూజ మాత్రం చేస్తున్నారు. అన్న ఇంతనే పెట్టుకుంటారా లేకపోతే ఇంకా ఇట్లా ఇంట్లో కుండ పెట్టుకొని అమ్మవారిని పెట్టుకుంటారు అట్లాంటివి అన్నీ ఉంటాయి కదా? నవరాత్రుల రోజు చేస్తాం. నవరాత్రులప్పుడు అట్లా చేస్తారు. కలశం పెడతాము నవరాత్రులప్పుడు. 9 రోజులు చాలా నిష్టగా చేసుకుంటాం. 9 రోజులు కలశం పెట్టుకొని అమ్మవారికి మంచిగా నిష్టగా చేసుకుంటారంట. ఇప్పటిదాకా సదానందం అన్న నాన్న నీ పేరు? నా పేరు హేమానందం అన్న. ఈ అన్న ఒక సంవత్సరం చేసిండు పోతరాజుగా. ఇప్పుడు సింహవాహిని మహంకాళి అమ్మవారి గుడిలా ఎవరైతే పోతరాజు అన్న ఉన్నాడో ఆ అన్ననే ఈ అశ్విని ముదిరాజు అంట. తమ్ముడు నమస్తే. నమస్తే. ఎట్లున్నావు తమ్మి? అంతా బాగానే ఉన్నామమ్మా, సంతోషంగా అందరు సంతోషంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నామమ్మా. ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు? గత 10 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు. కానీ ఏమైనా మొక్కుకుంటారా ఇట్లా పోతరాజు వేషం వేయాలని అంటే? ఇట్లా ఖచ్చితంగా మొక్కుకొనే వేస్తామమ్మా, ఖచ్చితంగా మొక్కుకొనే వేస్తాము. దుష్టశక్తులు ఉంటాయి అమ్మవారు. ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు ఏంది ఆషాఢ మాసం, దుష్టశక్తులు అనేవి ఉంటాయి. అవన్నిటిని పారదోవనికి పోతరాజు. 7 అక్కయ్యల ముద్దుల తమ్ముడు పోతరాజు. 7 అక్కయ్యలకు ఒక్కడే తమ్ముడు. అది మొత్తము పాలన చేసుకుంటూ ఉంటాడు. ఊరి పెరుమల నుంచి తిరుక్కుంటా అమ్మవారి ధ్యానంలో ఉండి అందరికి దుష్టశక్తులు పే మీద ఉన్నోళ్ళని పారదోవనికనే చెర్లగోలతో కొట్టుకుంటూ పోతా ఉంటారు. ఈ దుష్టశక్తులను పారదోలనికి చెర్లగోలతో కొడతారనే ముచ్చట నాకు ముందు నుండి ఇట్లా ఎరకనే తమ్మి. ఎందుకంటే మా ఊళ్ళకి ఇట్లా పోతరాజు వస్తాడు. అయితే ఈడ హైదరాబాద్లో ఒక ముచ్చట ఏంటంటే హైదరాబాద్లో పోతరాజులు ఎవరైతుంటారో
మా ఊర్లో పోతరాజులు గావు పడితే మేకను బట్టి గట్టిగా కొరికిండ్రంటే మేక గావు పట్టి అయిపోతుంది. దుర్గమ్మ గుళ్ళు ఉంటుంది మా ఊళ్ళో సంగారెడ్డిలో. నాకు అదేరక ఈడ మీకు గావు పట్టుడు అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? యాక్చువల్గా గావు పట్టేది ఉండేది ఇంతకంటే ముందు. మా తాతలు ముత్తాతలు ఉన్నప్పటి నుంచి అప్పుడు మా తాత దున్నపోతు మీద పోతున్నాను. దున్నపోతు మీద పోతరాజేషం వేసుకొని పోతున్నాను. అది మాకు తెలియదు. మా తాతలు మా బాబాయ్లు చెప్పినందుకు, మా డాడీ వాళ్ళు చెప్పినందుకు తెలుసు. దాని తర్వాత మా ముత్తాతలు తాతలు ఉన్నారు వాళ్ళు కూడా మేక బలి గొంతు కొరికేస్తున్నారు. మేక గొంతు కొరుకుతుంది. తర్వాత తదనంతరం ఇప్పుడు అమ్మవారికి అది రక్తం శాకాహారిణి అని చేసేసి ఇప్పుడు ఆనంకాయతోటి శాంతి చేపిస్తాం. సొరకాయ తోటి ఆనంకాయని అంటాం కానీ తెలియని వాళ్ళ కోసం అంటే చెప్తున్నా. సొరకాయ ఉంటుంది కదా, బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాదు, బాటిల్ గార్డు తోటి శాంతి చేపిస్తారు. కానీ ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇట్లా నిమ్మకాయలు అన్ని కోసుకొని ఎంబడి పట్టుకొని నడిచేటోళ్ళు ఎవరు ఉంటారు? అందరూ మా ఫ్యామిలీ ఉంటుంది. మా బాబాయ్లు, మా తమ్ముళ్ళు వీళ్ళందరూ ఉన్నందుకు మొత్తం ఊరంతా తిరుగుతాం. అది ఖచ్చితంగా ఉంటుంది. దుష్టశక్తులు కూడా అన్ని వస్తూ ఉంటాయి. మీద నిమ్మకాయలు కొరికేస్తారు, నిమ్మకాయలు కోసి పారేస్తుంటారు అంటారు కదా, ఏమిటికి అట్లా? అది ఇప్పుడు చౌరస్తాలు ఉంటాయి. ఆ చౌరస్తాల కాడ కొంతమంది అవి చేస్తూ ఉంటారు. అట్లా ఇప్పుడు మనం ఉన్నదమ్మా, ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే మొత్తం పోతరాజు ఖాళీ ఒక చిన్న జాంగా మీదనే ఉంటాడు. మొత్తం కుంకుమ పసుపు పెట్టుకోడు. ఇంతమంది దుష్టశక్తులు ఇప్పుడు ఆయన ఏమని చేయడానికి కూడా మంచి అవకాశం. ఇదే టైం ఏమైనా వేయాలన్న అట్లా ఏం కావద్దు అని చెప్పి ప్రతి చౌరస్తల దగ్గర ఏడైతే 3 తోవలు ఉంటాయి, ఏడైతే చౌరస్తలు ఉంటాయి, ఆడ నిమ్మకాయలు కోసేసి వేస్తూ ఉంటారు పైకి. బాబాయ్ వాళ్ళు, తమ్ముళ్ళు వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. ఏ దిష్టి తగలకుండా ప్రతి ఒక్క ఇంటికాడ శాఖ పెడతారు. మాకు ప్రతి ఒక్క ఇంటికాడ శాఖ పెడతారు. ప్రతి ఒక్క ఇంటికాడ సన్మానం షాలు పుల్లలండి వేస్తారు. ఆ షాలు కోసం ప్రతి ఒక్కరు దూరం నుంచి వచ్చి తీసుకొని పోతారు. మా దానికి షాలు తీసుకొని పోతారు. దెబ్బ తినడానికి అట్లనే వస్తారు. మా దానికి షాలు తీసుకోవడానికి కూడా అట్లనే వస్తారు. దెబ్బ పడితే మస్తు లక్ అంటారు పోరలు అందరు, హైదరాబాద్ పోరలు. మా ఊళ్ళో అయితే ఎవరో నన్ను అల్లంగి వేసుకొని పోతరాజుకి ఎదురుగా వచ్చిందంటే ఇక ఒక్క ఉరుకుడు కాదు. పోతరాజు వాళ్ళు వెనుక వాళ్ళు ఒకటే ఉరుకుడిగా అట్లా ఉంటది కదా. ఆ నల్ల రంగు చూస్తే ఏమైతుంది పోతరాజులకి? నల్ల రంగు అని అట్లా ఏముండదు. ఎవరికి తాకల్లో వాళ్ళకే తాకుతుంది. ప్రతి ఒక్కళ్ళని కొట్టేది కూడా ఉండదు. ఇప్పుడు నేనైనా సరే నా ఇంట్లో ఎవరు నా తమ్ముళ్ళు కూడా తెలియదు. తాకుతూనే ఉంటే వాళ్ళకు కూడా దెబ్బలు తాకుతాయి. ఈయననే కొట్టాలి అని ప్రత్యేకంగా కొట్టేది ఏముండదు. ఆ దెబ్బ తినడానికి కూడా చాలా మంది వస్తారు. ఈ షాల్ది ప్రతి ఒక్క చిన్న పిల్లలకు షాళ్ళు అనేది ఇప్పుడు మనకి వేసిన పే మీద వేసిన షాళ్ళు చిన్న పిల్లలు నన్ను వేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు తీసుకొని పోతారు. అది భయపడకుండా ఏదన్నా జ్వరాలు ఈయన వచ్చినప్పుడు ఆ షాల్ వేసి పండబెట్టి అది చేస్తూ ఉంటారు. మనది బండారు కూడా ఉంటుంది. గుడికి పోయి వచ్చిన తర్వాత శాంతి అయినాక బండారు ఇస్తారు, అమ్మవారి బండారు. ఆ బండారు తీసుకొని ప్రతి ఒక్కరు సంవత్సరం అంతా పెట్టుకుంటారు. ఆ కుంకుమలను ఇంకా కొంచెం కుంకుమ కలుపుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు సంవత్సరం అంతా. ఈ ముచ్చటైతే నాకు ఎరకనే. ఎందుకంటే వాడు మేడారం కాడికి పోతే బండారు తీసుకొని వస్తే అమ్మవారిది మళ్ళీ కలుపుడు ఇక కలుపుతూనే ఉంటాం, నడుస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా మాది ఉన్న బండారనే మళ్ళీ ఇంకా కొంచెం వేసుకొని పెట్టుకుంటా ఉంటారు. తమ్మి నాకు ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకుని. ఇప్పుడు నువ్వు పోతరాజు సంవత్సరం ఒక్కొక్కసారి అమ్మవారికి గుడికాడ పోతరాజు వేషం కట్టుకుంటావు. అది నీ కుటుంబ వారసత్వం అనుకుందాము. ఎన్ని పిడిలైన ఇప్పటికి 6వ పిడి నడుస్తుంది. 6వ పిడి తాతల ముత్తాతల నుంచి 6వ పిడి కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు 7వ పిడి, 7వ తరం నడుస్తుంది. 7వ తరం తమ్ముడు. మరి ఉత్తప్పుడు ఏం చేస్తావు తమ్మి? మరి నీ పిల్లలకి ఇట్లా అన్నం పెట్టాలి కదా. నాది బిజినెస్ ఉన్నదమ్మా. నాది ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ షాప్ ఉంది, శంషాబాద్లో ఉన్నది. డైలీ పొద్దుగాల పోయి అక్కడనే సాయంత్రం వరకు అక్కడనే లారీ స్పేర్ పార్ట్ షాప్ ఉన్నది. వేరే దుకాణం అయితే ఉన్నది. అంటే మరి బతుకుదేరు పోరలకు స్కూల్ ఫీజు కట్టకపోతే ఇంటికి పంపరా కదా? ఏమే ఇప్పుడు దేవుని పోతరాజు అంటే దేవుని గుడికి అంటే ఒకరోజు పోతివి, 2 రోజులు పోతివి. 2 రోజులు సన్మానం చేసిండ్రు, షాల్ కప్పిండ్రు. కానీ ఊర్లకు స్కూల్ ఫీజు ఎవరు కట్టాలమ్మా కదా? మంచి పని చేస్తున్నావు, మళ్ళీ దుకాణం ఎవరు చూసుకుంటారు నువ్వు లేనప్పుడు? ఇప్పుడు ఈ 2 రోజులు 3 రోజులు దుకాణం బందే ఉంటుంది ఖచ్చితంగా. పండుగ తెల్లారి 2 రోజులు 3 రోజులు దుకాణం బందే పెట్టుకుంటాం. ప్రతి సంవత్సరం 3 రోజులు షాప్ బందే పెట్టుకుంటాం పండుగ. మిగతా టైంలో నేను, మా బాబాయ్ ఉంటాడు, ఇంకో బాబాయ్ చిన్న కాక, ఇద్దరం కలిసి కూర్చోండి. ఎప్పుడన్నా ఎవరన్నా నా ఉత్తప్పుడు బెదిరించిన అట్లా ఎప్పుడూ ఉండదు. నేను అట్లా ఏం చేయను. ఖాళీ వేషం ఉన్నప్పుడే ఖాళీ, తర్వాత సింపుల్గా నైస్గా ఉంటాం. నేను చదివినా. నేను ఇంటర్మీడియట్ చేసిన సార్. పిల్లలు చదువుకుంటున్నాను. బాబు 10వ తరగతి చదువుతాడు, పాప 8వ తరగతి. ఇద్దరు, ఒకరు 8, ఒకరు 10.
ఎప్పుడన్నా మీ ఓడు అంటాడా నాయన నీ వెనకాల నేను కూడా వేసుకుని వస్తే చిన్న పోతరాజు నువ్వు వస్తేనే నీ వెనకాలని ఇట్లా అంటాడా? అట్లేం లేదండి ఇప్పటివరకు అయితే. ఇంకా ముందు తరానికి ఖచ్చితంగా చేయాల్సిందే. ఆయన కూడా మా వంశాన్ని ముందుకు తీసుకుపోయేటోళ్ళు ఇక అంత పిల్లలు వాళ్ళే ఉన్నారు ముందుకు. ఖచ్చితంగా తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళ తర్వాత మా వాడు కూడా. ఇప్పుడు పిల్లలకు తెలుసా మా ఇంట్లోకేంచే పోతరాజు మా కుటుంబం వాళ్ళే చెయ్యాలి పోతరాజుకు అన్న కథ అందరికీ తెలుసు, చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు ఇది. మా ఇంట్లో ప్రతి ఒక్కరు మా బస్సులో కానీ ప్రతి ఒక్క దాంట్లో మొత్తం న్యూస్ ఛానల్ ఇప్పటి నుంచి చాలా ఏళ్ళ సంది మా చరిత్ర ప్రతి ఒక్క దాంట్లో ప్రింటింగ్ అయ్యి ఉన్నది. పోసాన అశ్విన్ ముదిరాజు మహంకాళి అంటే సింహవాహిని అమ్మవారు, ఈ సింహవాహిని మహంకాళి అమ్మవారు లాల్ దర్వాజా అమ్మవారు ఉన్నది కదా, ఆ అమ్మవారి గుడికి ఈ తమ్ముడే పోతరాజు 10 ఏళ్ళ నుండి ఈ తమ్ముడే పోతరాజు వేషం కట్టుకుంటున్నాడు. ఈ తమ్ముని తర్వాత తరం గిట్లా మళ్ళీ తమ్ముడు పెద్దోడై ముసలోడు అయిపోయినాక శాతగా అన్నప్పుడు కొడుకు కూడా ఉన్నాడు, మళ్ళీ ఆయన కూడా చేస్తాడు, వీళ్ళ తమ్ముళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికైతే అధికారికంగా గుడికి పోతరాజును ఈ తమ్ముడే అంట, సింహవాహిని అమ్మవారి గుడికి. అందుకనే ఆ తమ్ముడు ఎట్లుంటాడు ఏం కథ, ఏషంలో చూస్తే తప్పుడు చూస్తే కుణంబాట నీకు రాదు కదా అంటని చూసిపోదామంటని వచ్చిన. కానీ ఎంత ఆనందం అనిపించిందా అంటే వీళ్ళ గుంపును చూస్తే మొత్తము ఉమ్మడి కుటుంబము, 4 అన్నదమ్ములు అంటే అందరు అన్నదమ్ములు ఒకటే జాగల, మొత్తం కింద మీద పోరలు పొట్టగాళ్ళు లొల్లి లొల్లి పంచదు అన్నట్టు అంటారు కదా, అవి అట్లున్నది. ఇంకా పెద్ద పెద్ద డేక్షలలో వండి ఇటువంటి డేక్షలలో వండు అందరు కలిసి తినుడు చాలా రోజులే చూసి దావత్లో వచ్చినప్పుడే చూస్తుంటా. 10,000 వాళ్ళకి భగవనలే చూసుడు కానీ ఇంట్లో భగవనులు చూసి తక్కువ. కానీ నాకు చాలా సంతోషం అనిపించింది తమ్మి, మీరు అందరు ఇట్లనే చల్లగా కలిసి ఉండాలి. నీ తరము నీ మనమన్ తరము వాళ్ళ మనమన్ తరం వరకు కూడా ఇట్లనే అందరూ మంచిగా ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు అందరం మంచిగా ఉండాలి, మీరు కూడా బాగుండాలి తప్పకుండా అమ్మ. మంచిది. ఇగో అశ్విని పోతరాజు సింహవాహిని మహంకాళి అమ్మవారికి అధికారిక పోతరాజు అశ్విని ముదిరాజుతో మాట్లాడినాక ఇంకొక గుడికాడికి పోయేది ఉన్నది. 5 గుళ్ళు తిరుగుదాం అనుకున్నాను ఈరోజు. 5 గుళ్ళు తిరుగుట్ల మధ్యలో ఈ తమ్ముడు కనబడంగానే ఈ తమ్మునోళ్ళని పలకరిత్తమంటని వచ్చిన. నడవండి ఇంకొక గుడికాడికి తీసుకుపోతా. ఆడికి పోయినాక ఆడ బోనాలు ఎట్లా నడుస్తున్నాయో సుతం పండి అందరికీ శనార్థులు. నడవండి ఇక నా ఎంబడి.